హలో అండి, నమస్తే. నమస్తే. కృష్ణ చైతన్య గారు, ముందుగా అసలు మీరు బేసిక్గా మీ హోమ్ టౌన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? ఎస్ చెప్తాను. ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్లో, నా స్కూలింగ్ అంతా హైదరాబాద్లో అయింది. నారాయణ స్కూలింగ్ ఆర్ బ్రిలియంట్, సో డిఫరెంట్ స్కూల్స్. అండ్ కాలేజ్ 11th and 12th వచ్చేసి కూడా హైదరాబాదే, చైతన్య. అండ్ తర్వాత నేను 11th and 12th వచ్చేసి పేరెంట్స్కి ఇంట్లో డాక్టర్ చూడాలి అని ఒక డ్రీమ్ వల్ల నాకు బైపీసీ ఇప్పించారు. కానీ నాకు ఇప్పటి నుంచో నేను ఉన్న స్కూలింగ్ ఎన్వైర్న్మెంట్ మొత్తం మ్యాథ్స్ ఇంక్లైన్ అండ్ ఫిజిక్స్ ఇంక్లైన్ ఉండింది. సో ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు టువర్డ్స్ ఫిజిక్సే ఉండింది అండ్ మ్యాథ్స్ ఎక్కువ. బట్ ఇంకా పేరెంట్స్ కాబట్టి వాళ్ళే చెప్తారు వినాలి అన్నట్టు నేను తీసుకున్నాను. కానీ తర్వాత లేటర్ పార్ట్ ఐ రియలైజ్డ్ నా ఇంట్రెస్ట్ ఇంకా టువర్డ్స్ మ్యాథ్సే ఉంది అండ్ ఐ కెనాట్ కంటిన్యూ అనిపించి నేను బీటెక్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇన్ ద మీన్ టైమ్ నాకు బీటెక్ బయోమెడికల్ ఈజ్ ఆఫర్ టు బైపీసీ స్టూడెంట్స్ అని తెలిసింది. సో నేను అది బీటెక్ ఆప్ట్ చేసుకున్నాను. బట్ ఆ జర్నీ అక్కడితో ఆగదు కదా, తర్వాత యూ హ్యావ్ టు ఆల్సో ట్యూన్ దట్ బీటెక్ ఇంటూ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ పాత్. సో ఇన్ ద బీటెక్ ప్రాసెస్లో నేను చూసి ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకున్నా ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఉన్నది అండ్ ఉన్నది. ఇప్పుడు మనం నార్మల్గా చూసినా కూడా ఏ కాలేజ్కి వెళ్ళి ప్లేస్మెంట్ చూసినా ఎక్కువ ఐటీలోనే ప్లేస్మెంట్ అవుతూ ఉంటారు. అది డిఫరెంట్ సెక్టర్స్ అనుకోండి, బట్ ఐటీలోనే ప్లేస్ అవుతుంటారు. సో చూసాను ఐటీలో ఏంటి అండ్ ఎలా ఉంటుంది అనేది. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ నేను తెలుసుకున్నా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఏదైతే ప్రోడక్ట్ బేస్లో ఉందో అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది అని అర్థమైంది. సో దాంతో నేను ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఆ లెర్నింగ్ ఫేజ్లో చాలా నేర్చుకున్నాను. అయితే ఇక్కడ కృష్ణ చైతన్య గారు అంటే నార్మల్గా బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బీటెక్లో బయోమెడికల్ చేస్తే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువే ఉంటాయి. బట్ మీరు డిఫరెంట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఇప్పుడు బీటెక్ తర్వాత ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు కష్టం అనిపించలేదా? కష్టం అయితే అనిపించింది, ఎందుకంటే ఏదైనా కొత్తది వెతుకుతున్నప్పుడు కొంచెం కొత్తది చేయాలి అనుకున్నప్పుడు ఆ కష్టం అయితే ఉంటుంది. అది ఇది రిలేటెడ్ అనే కాదు, ఇన్ జనరల్ కూడా కష్టం ఉంటుంది. సో ఏంటంటే నాకు ఇటువైపు రావాలి అని ముందు నుంచే ఉండింది. నేను చెప్పినట్టు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం నాకు ఆ మ్యాథ్స్ రిలేటెడ్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో అవి చేస్తూ ఉన్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఈ కోడింగ్ వైపు ఏదైతే ఉందో లేదా ఐటీ వైపు జాబ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలిసింది. అండ్ ఐటీ వైపులో కూడా చాలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఒకటి కోడింగ్ ఉంటుంది, నాన్ కోడింగ్ ఉంటుంది, వేరే ఉంటున్నాయి రోల్స్. సో నాకు ఈ కోడింగ్ జాబ్స్ అనేది ఇంట్రెస్ట్ కలిగింది. సో కోడింగ్ జాబ్స్ ఇంట్రెస్ట్ కలిగినప్పుడు సో నేను ఇంకా ఆ టైంలో కూడా డేటా సైన్స్ అనేది కూడా బాగా వినిపించేది. డేటా సైన్స్ నెక్స్ట్ వచ్చే దాంట్లో బూమ్ అనేది. సో ఇంకా నేను డేటా సైన్స్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ కోడింగ్ జంప్ అయ్యే కన్నా ఒక డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలా. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. బట్ ఆ కోర్స్ చేస్తున్న ఫేజ్లో అండ్ తర్వాత నేను ఆ డొమైన్లో వర్క్ చేస్తున్న స్పేస్లో అర్థమైంది ఏంటంటే కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ కోడింగ్ అనేది ఇంపార్టెంట్ అనే కన్నా ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పద్ధతిగా ఒక ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవడం అనేది జరగాలి. సో అది నేను ఏమైపోయిందంటే కాలేజ్లో మాకు కరికులంలో ఉండదు కాబట్టి ఇలా సైడ్గా నేర్చుకుంది కాబట్టి అంత కరెక్ట్గా స్ట్రక్చర్డ్ వేగా అప్పుడు జరగలేదు. కానీ ఏదో నేర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని స్ట్రక్చర్డ్ వేగా ఎలా నేర్చుకోవాలి అనేది అది కూడా నేను గూగుల్ చేయడం కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కొంచెం ఇన్పుట్స్ తీసుకోవడం కానీ తెలిసింది ఏంటంటే కొంచెం కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి ఇంకా మంచిగా ఎక్సెల్ అవ్వాలి అంటే. సో మంచిగా ఎక్సెల్ అవ్వాలనుకున్నా కాబట్టి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకున్న దాంట్లో డెవలప్మెంట్ డొమైన్కి ఇప్పుడు ఎలా స్విచ్ అవ్వాలి అనేది ఇంకొకటి. సో ఆ డొమైన్ స్విచ్చింగ్ రావడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది. సో ఇదంతా రీసెర్చ్ చేస్తూ ఉండే టైంలో నాకు ఐ ఫౌండ్ ఎ రిసోర్స్ అనమాట, స్కేలర్ అకాడమీ అని. సో ఆ రిసోర్స్ ఫౌండ్ అవుట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ డిగింగ్ ఇంటూ మోర్. ఇంకో 2-3 రిసోర్సెస్ కూడా దొరికాయి, కానీ బట్ ఇట్ వాజ్ మోర్ కన్విన్సింగ్ ఆ కరికులం కానీ, ఎందుకంటే అది నాకు ఫిట్ అవుతుంది. నాకు ఇండస్ట్రీ స్టాండర్డ్కి ఏదైతే ఉందో వారి కరికులం వాళ్ళు చెప్పేది ఫిట్ అవుతుంది. సో నేను ఐ రిక్వెస్టెడ్ కాల్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ అండ్ దేర్ కౌన్సిలర్ గాట్ ఇన్ టచ్. ఓకే, మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. ఏంటి అంటే మీరు కంప్లీట్గా అంటే బీటెక్లో ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి కోడింగ్ అవన్నీ టచ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఒక స్ట్రక్చరల్ రీసోర్స్ అనేది అవసరమే. కానీ అసలు అంటే ఈ స్కేలర్స్ అనేది ఏంటి, ప్రాపర్గా ఏమేమి నేర్పిస్తారు? ఈ స్కేలర్ అకాడమీ అంటే ఏంటి అంటే ఇట్స్ ఒక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్. ఇలా ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ
నాన్ టెక్ స్పేస్ కానీ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు మేక్ ఎ స్విచ్ ట్రాన్సిషన్ ఇన్ టు ఐటీ డొమైన్ ఫర్ ఎనీ రీజన్స్. సో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏ డొమైన్ అయినా ఇప్పుడు ఐటీ డొమైన్ అని మాట్లాడుతున్నాం, దానికి ఒక సెట్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుంది, అది రిక్వైర్డ్. అంటే ఆ జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ స్కిల్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ స్కిల్ సెట్ వీళ్ళు ట్రైన్ చేసి త్రూ చాలా ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్స్ కానీ దే విల్ టీచర్స్ ట్రైనర్స్ టు ద కోర్, లైక్ ఎంత రిక్వైర్డ్ ఉందో అంత రిక్వైర్డ్ ట్రైన్ చేసి వాళ్ళు మనని ట్రైన్ చేయడమే కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిందంటే స్కిల్ ఒకటి ఉంటే సరిపోతుంది అంటే నేను కొంచెం దానికి పార్షియల్గా అగ్రీ చేయను. స్కిల్తో పాటు దెర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్. స్కిల్ ఉంటే కూడా సరిపోదు, మన దగ్గర స్కిల్ ఉన్నట్టు మన జాబ్ ఇచ్చే వాళ్ళకు కూడా తెలియాలి. ఒక స్కిల్డ్ క్యాండిడేట్ ఈ పూల్లో ఉన్నాడు అంటే ఈ ఏరియాలో ఉన్నాడు అనేది కూడా అది తెలియాలి, రిక్రూటర్స్ కళ్ళలో మనం పడాలి. కాబట్టి ఇది టీచింగ్ ప్లాట్ఫామే కాకుండా ఆర్ అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామే కాకుండా ఇట్ విల్ ఆల్సో మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమే గెట్స్ ఇన్ విజన్ ఆఫ్, అంటే రిక్రూటర్ కళ్ళల్లో పడేటట్టు చూస్తారనమాట. వాళ్ళకి డిఫరెంట్ కనెక్షన్స్తో అలా కావచ్చు, అది అలా వాళ్ళు హెల్ప్ సపోర్ట్ చేయడం కానీ దాన్ని ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటాం. సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అలానే ఒక కంపెనీ కాదు, మల్టిపుల్ కంపెనీస్కి వీళ్ళకి చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటంటే మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు కంపెనీకి కావాలి హైర్స్ క్యాండిడేట్స్, అండ్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన స్కిల్డ్ పీపుల్. అండ్ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది ఆడియన్స్ చూస్తే మనం ఏంటంటే అప్స్కిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, అప్స్కిల్ చేసుకున్న వాళ్ళు ట్రాన్సిషన్ చేయడం. సో ఇది ఏదైతే గ్యాప్ ఉందో మధ్యలో స్కిల్ తక్కువ ఉండి అండ్ స్కిల్ ఉన్నా కూడా మనము రిక్రూటర్ కళ్ళలో పడకపోవడం, ఈ గ్యాప్స్ అన్నీ కనెక్ట్ చేస్తుంది స్కేలర్ అకాడమీ. ఒక ప్రాపర్ బ్రిడ్జ్ క్రియేట్. yes exactly through multiple things. One, it offers అది ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ ఆఫర్ చేస్తూ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూ, అండ్ తర్వాత ఇప్పుడు మన క్లాసెస్లో చెప్తారు హౌ ఇట్ రన్స్ అంటే క్లాసెస్లో క్లాసెస్ జరుగుతుంటాయి, రెగ్యులర్ క్లాసెస్, రెగ్యులర్ హోంవర్క్స్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ దట్స్ హౌ థింగ్స్ గో ఆన్. సో యాక్చువల్లీ బీటెక్ అంటే ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. యాజ్ యు ఆర్, మీరు పర్టికులర్గా ఈ ఫీల్డ్లోకి ఇంట్రెస్టెడ్గా రావాలి అనుకున్నప్పుడు వేరే మీ పేరెంట్స్ కోసం బైపీసీ తీసుకున్నా మీరు ఇందులోనే ఇంట్రెస్టెడ్ ఉన్నా కొంచెం కన్ఫ్యూజన్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అరే ఇది కరెక్టా కాదా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేసి. అలాగే చాలామంది జాబ్స్ చేస్తూ కూడా సాటిస్ఫైడ్గా లేని వాళ్ళు ఐటీలోకి రావాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఐటీలో చాలా స్కోప్ ఉంది. స్టార్టింగ్లో 5 లక్షలు 10 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1 కోటి 2 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి మనం కరెక్టా కాదా ఈ జాబ్కి, ఈ ఐటీ సెక్టార్కి అనేది తెలుసుకోవటానికి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారా? అంటే నేను దాన్ని మనం కౌన్సిలింగ్ అని టర్మ్ చేయకుండా కూడా ఇంకొకలా కూడా అవగాహన అని కూడా అనొచ్చు. కరెక్ట్, అవేర్నెస్. సో ఆ అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు 5 లక్షలు 10 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల దాకా కూడా వస్తుంది అని. మనకి అంతవరకే తెలుసు, కానీ అది ఎలా రావాలి అనేది చెప్పాలి. సో ఆ అవేర్నెస్ కూడా క్రియేట్ అవ్వాలి. మనం పేపర్లో చూస్తుంటాము అక్కడ అయితే ప్యాకేజ్ అది ప్యాకేజ్ అని పేపర్లో వస్తుంటుంది, కానీ మనకి ఒక సరైన రోడ్ మ్యాప్ కానీ ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ జరగదు. సో అదే ఇంతకుముందు మనం మాట్లాడిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా స్కేలర్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. దట్స్ మోర్ అబౌట్ స్కేలర్ అనమాట, అంటే కరికులం కానీ అండ్ కంటెంట్ డెలివరీ కానీ. సో ఈ స్కేలర్స్ అనేది అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషనా లేదంటే ఆన్లైన్ ఇన్స్టిట్యూషనా? అది మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎవరైనా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు స్విచ్ అవ్వాలి అనుకుంటారు అని. సో ఇది వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి 95% వాళ్ళు ఉన్నది వర్కింగ్ ప్రొఫెషనల్సే. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎప్పుడైనా ఏమవుతుందంటే అలా క్లాస్ పెడితే వాళ్ళ ఫీజిబుల్ టైమ్స్, ఎందుకంటే వాళ్ళకి వర్క్ కూడా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆన్లైన్, ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్. యాక్చువల్ ఆన్లైన్లో కూడా దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ఎఫిషియెంట్ కంటెంట్, అంటే కరెక్ట్ యాక్యురేట్గా నా ఎంత కావాలో అంత, అండ్ అది అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆడియన్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు, కొంతమంది కొంచెం తెలిసి ఉండొచ్చు, కొంచెం ఏమీ తెలియదు, కొంతమంది ఆల్రెడీ మొత్తం తెలిసి రివిజన్ కోసం ఉండొచ్చు. సో ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ ఆడియన్స్ని ట్యాకిల్ చేస్తూ వాళ్ళు కరికులం ప్రిపేర్ చేసి, అండ్ ఆ ఇన్స్ట్రక్టర్స్ కూడా ఆడియన్స్కి తగ్గట్టు కొన్నిసార్లు ఫైన్ తగ్గిపోయి కొన్నిసార్లు కొంచెం ఎక్కువ చెప్పి సో అది చేస్తారనమాట ఆడియన్స్కి తగ్గట్టు. సో అది నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది నేను క్లాసెస్ వినేటప్పుడు.